మక్కా పట్టణం కాలచక్రంతో పాటు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చరిత్ర పుటల్లో దాచుకుంటూ నిశ్చింతగా ముందుకు సాగిపోతుంది. చిన్న చిన్న సంఘటనలు మినహా భావితరాలకు చెప్పుకోదగ్గ ప్రత్యేక ఉదాంతాలేవీ సంభవించడం లేదు. అందుకే ప్రజలు ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కానీ ఈ ప్రశాంత పరిస్థితి ఎంతో కాలం సాగలేదు. ఉన్నట్లుండి ఓ రోజు పిడుగులాంటి వార్త వినిపించింది. యమన్ రాజు అబ్రహా మక్కాపై దాడి చేయడానికి వస్తున్నాడంట. ఈ వార్త క్షణాల్లో పట్నమంతా కార్చిచ్చులా వ్యాపించింది. జనం తీవ్రమైన ఆందోళనకు గురి అయ్యారు. వారి గుండెల్లో గుర్రాలు పరిగెత్తడం మొదలయ్యింది. కాబా మందిరం కారణంగా మక్కా పట్నం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతూ పట్టణ ప్రజలకు యావత్తు అరేబియాలో మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. దీంతో అసూయ చెందిన అబ్రహా తన రాజధాని నగరంలో కాబాను పోలిన ఒక మందిరాన్ని నిర్మించి అరబ్బుల్ని తన వైపుకు తిప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదీకాక అరబ్బుల మతభావాలను రెచ్చగొడుతూ నూతన మందిర నిర్మాణం గురించి ఓ బహిరంగ ప్రకటన కూడా చేయించాడు. దాంతో కొందరు అరబ్బు యువకులు రెచ్చిపోయి ఆ చర్చికి నిప్పంటించారు. అంతే, అబ్రహా ఆగ్రహోద్రుడయ్యాడు. తీవ్రమైన ప్రతీకారంతో మక్కా ప్రజలపై మండిపడుతూ పెద్ద పెద్ద సైన్యాలను సమయత్తపరిచాడు. 60,000 మంది నీగ్రో యూదులతో కూడిన ఈ సైనిక వాహిని నురుగులు కక్కుతూ ముందుకు సాగింది. కాల్బలం, అశ్వబలం, గజబలాలతో కాలనాగులా బుసలు కొడుతూ మక్కా దిశకు దూసుకు వెళ్తుంది. సంఖ్యాబలంతో బలుపెక్కిన యమన్ రాజు దారిలో కనబడిన ఒంటెలన్నిటినీ దోచుకుంటూ మక్కా శివార్లలోకి వచ్చి విడిది చేశాడు. ఆ ప్రాంతం సైనిక కోలాహలంగా మారిపోవడం జరిగింది. అక్కడ వందలాది గుడారాలు వెలిశాయి. అబ్రహా తన కోసం వేసిన ప్రత్యేక శిబిరంలో కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. అతను కష్టపడకుండా, తన సైనికుల రక్తం చిందించకుండా ఖురేషీయులను మాటలతో బెదిరించి వారు కాబా మందిరాన్ని కూలగొట్టడానికి నిర్ణయించుకున్నారు. అది ఫలించకపోతే యుద్ధ జ్వాలలు రగిలించి మక్కాను మట్టు పెడతారని భావించాడు. వెంటనే అతను హతానా హుమైరీ అనే ఒక దండనాయకుణ్ణి పిలిచి ఇలా చెప్పాడు: హుమైరీ, నువ్వు తక్షణమే మా ప్రత్యేక దూతను మక్కా వెళ్ళి అక్కడ ప్రధాన నాయకుణ్ణి కలుసుకో. అతనితో మా మాటలుగా ఇలా చెప్పు: మేము మీ కాబా మందిరాన్ని పడగొట్టడానికి వచ్చాం. మమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోలేరు. మీ దగ్గర అంతటి సైనిక శక్తి లేదు. ఒకవేళ మా మాటలు పెడచెవిన పెట్టి దుస్సాహసానికి ఒడిగడితే మీరు సర్వనాశనమైపోతారు. మా ఉద్దేశం కాబాను పడగొట్టడం మాత్రమే. మీరు మా దారికి అడ్డు రాకపోతే మేము మక్కా ప్రజల ధన మాన ప్రాణాలకు ఎలాంటి హాని కూడా కలిగించమని హామీ ఇస్తున్నాము. హుమైరీ ఈ ఉత్తర్వు తీసుకుని మక్కాకు బయలుదేరాడు. మక్కా ప్రజలు అబ్రహా సైన్యం వచ్చిందని విని ఇంతకు ముందు నుంచే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు హుమైరీ పట్టణంలోనికి ప్రవేశించడం చూసి వారు మరింత ఆందోళనకు గురి అయ్యారు. హుమైరీ మక్కా నాయకుడి నివాసం ఎక్కడుందో ప్రజలకు అడిగి నేరుగా అక్కడికి చేరుకున్నాడు. అతను అబ్దుల్ ముతలిబ్ని కలుసుకుని తాను యమన్ రాజు అబ్రహా ప్రత్యేక దూతగా వచ్చానని తెలియజేశాడు. రండి, కూర్చోండి అన్నారు అబ్దుల్ ముతలిబ్ అతన్ని సాదరంగా ఆహ్వానిస్తూ. నేను మా రాజుగారు నుండి ఒక సందేశం తెచ్చాను అన్నాడు హుమైరీ. చెప్పండి, ఏమిటో ఆ సందేశం? మా రాజుగారు కాబా మందిరం పడగొట్టడానికి 60,000 మంది సైనికులతో వచ్చారు. మీరు సైన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోలేరు. మక్కా ప్రజల పట్ల మా రాజుకు ఎలాంటి ద్వేషం, విరోధం లేవు. కాబాను కూలగొట్టడమే ఆయన లక్ష్యం. అందుచేత మీరు ఆయన దారికి అడ్డు రాకండి. మా దారికి అడ్డు రామని మీరు మాటిస్తే మక్కా ప్రజల ధన మాన ప్రాణాలకు నేను హామీ ఇవ్వగలుగుతాను అన్నాడు రాజదూత. మాకు మీ రాజుని ఎదుర్కొనే శక్తి లేదు. ఎదుర్కోవడానికి ప్రయత్నం కూడా చేయలేము. కానీ కాబా దేవుడి ఆలయం. ఆయనే తలుచుకుంటే తన ఆలయాన్ని తనే కాపాడుకుంటాడు అన్నారు అబ్దుల్ ముతలిబ్ గారు నిర్భయంగా. సరే, మీరు మా రాజుగారి దగ్గరికి రండి. మీరు చెప్పదలుచుకున్నదేమిటో ఆయన ముందు చెప్పండి అన్నాడు రాజదూత. అబ్దుల్ ముతలిబ్ గారు తన సహచరులతో సంప్రదించి హుమైరీ వెంట బయలుదేరారు. అబ్రహరాజు ఆయన ముఖవచస్సు, టీవీ, దర్పం, హుందాతనాలు చూసి ఎంతో ప్రభావితుడయ్యి వెంటనే ఆసనం మీద నుండి లేచి వచ్చి ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడు. అంతేకాదు, ఆయన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చెప్పండి, మా నుండి మీరేం కోరుకుంటున్నారు అడిగాడు అబ్రహా. ఏముంది చెప్పడానికి ప్రత్యేకంగా?
మీరు పట్టుకున్న నా ఒంటె తిరిగి ఇప్పించండి అన్నారు అబ్దుల్ ముతలిబ్ గారు నిర్లక్ష్యంగా. ఈ మాట విని అబ్రహా నిర్ఘాంతపోయాడు. అతని ముఖకవళికలు మారిపోయాయి. ఏమిటి, ఒంటెల్ని ఇవ్వాలా? మిమ్మల్ని గురించి నేను ఏదేదో అనుకున్నాను. మీ రూపురేఖలు చూసి ప్రభావితుడై మీరెంతో గొప్ప నాయకుడని భావించాను. కానీ మీరిప్పుడేమో ఒంటెలు అడిగి నా దృష్టి పథం గురించి దిగజారిపోయారు. మీ తాత ముత్తాతల ఆరాధన కేంద్రం, శాంతి నిలమైన కాబా గురించి ఒక్క మాట ప్రస్తావించడం లేదు. మీ ఒంటెల్ని తిరిగిచ్చేయమని మాత్రం అడుగుతున్నారు అన్నాడు అబ్రహా ముఖం చిట్లించుకుని. నేను నా ఒంటెలకు మాత్రమే యజమానిని, అందుచేత వీటిని గురించే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇక కాబా సంగతి అంటారా, దానికి దాని యజమాని ప్రభువు అయిన దేవుడు ఉన్నాడు, ఆయనే దాన్ని కాపాడుకుంటాడు అన్నారు అబ్దుల్ ముతలిబ్ గారు. ఆ దేవుడు కూడా కాబాను నా పట్టు నుండి కాపాడలేడు అన్నాడు అబ్రహా హుంకరిస్తూ. ఆ సంగతి మీకు ఆయనకే తెలియాలి, మధ్యలో నాకెందుకీ గొడవ అన్నారు అబ్దుల్ ముతలిబ్ గారు. అబ్రహా ఓ సైనికుణ్ణి పిలిచి ఆయన ఒంటెల్ని ఆయనకు ఇచ్చేయమని ఆజ్ఞాపించాడు. అబ్దుల్ ముతలిబ్ ఒంటెల్ని తీసుకుని అక్కడి నుంచి పట్నానికి బయలుదేరారు. పట్నంలో ప్రజలు ఊపిరి బిగబెట్టి ఆయన రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆఖరి క్షణంలోనైనా ఏదైనా మహత్యం జరిగి యుద్ధ నివారణ కృషి ఫలిస్తుందేమోనని కూడా కొందరు ఆశలు పెట్టుకుని ఉన్నారు. అయినా వారి గుండెల్లో ఎందుకో కీడు శంకిస్తూనే ఉంది, దడదడ మొదలవుతూనే ఉంది. అబ్దుల్ ముతలిబ్ గారు ఇంటికి తిరిగొచ్చారు. ఆయన తన సహచరులకు విషయం తెలియజేసి తర్వాత కార్యక్రమం గురించి వారితో చర్చించారు. ఆ తర్వాత పట్నంలోని వారందరూ తక్షణమే తమ తమ భార్య పిల్లల్ని తీసుకుని కొండ గుహల్లోకి పారిపోయి దాక్కోవాలని ఒక బహిరంగ ప్రకటన కూడా చేయించారు. ఈ ప్రకటన వినగానే ప్రజలు భీతావహులయ్యి ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి కట్టుబట్టలతో కొండ గుహల్లోకి పారిపోయారు. అబ్దుల్ ముతలిబ్ కొందరు ఛోటా నాయకులతో కలిసి కాబా మందిరంలో ప్రవేశించారు. మందిరంలో వందలాది దేవతా విగ్రహాలు భక్తుల నుండి పూజలు అందుకోవడానికి తహతహలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ పూజారులు కూడా ప్రాణం మీది తీపితో కొండల్లోనికి పారిపోయారు. అందువల్ల నిత్యం దీపధూపాలతో కలకలలాడే ఈ దేవతలు ఆ రోజు ఏ నైవేద్యానికి నోచుకోలేక వెలవెలపోతున్నాయి. మందిరంలో మొత్తం 360 విగ్రహాలున్నాయి. వాటిలో ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈసా మాతృమూర్తి హజరత్ మరియం అలైహిస్సలాం గారి విగ్రహం కూడా అందులో ఉంది. గర్భగుడి కప్పుపై హుబల్ దేవతా విగ్రహం ఉంది. ఇది అన్నిటికంటే పెద్ద విగ్రహం. దీని ఎడమ చెయ్యి విరిగిపోయి ఆ స్థానంలో బంగారపు చెయ్యి చేయించి తగిలించారు. జంజం బావి ఒడ్డు మీద పక్కన దొరికిన ఇరుపక్కల 2 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటి పురుష విగ్రహం, మరొకటి స్త్రీ విగ్రహం. అవిగాక జంతువుల ఆకారాలు గల విగ్రహాలు కూడా ఎన్నో ఉన్నాయి. అబ్దుల్ ముతలిబ్ ఆయన సహచరులు ఈ విగ్రహాలన్నిటినీ వదిలేసి గర్భగుడిపైన కప్పిన గలేబుని పట్టుకుని నిల్చున్నారు. వారికి తాము రోజూ పూజిస్తున్న విగ్రహాలు, ఇతర మిథ్యా దైవాలు కాకుండా అందర్నీ సృష్టించిన నిజ దేవుడు గుర్తుకు వచ్చాడు. అబ్దుల్ ముతలిబ్ కాబా గలేబు పట్టుకుని ఇలా ప్రార్థించారు: దేవా, నీ దాసుడు తన గృహాన్ని కాపాడుకుంటాడు. నీవు కూడా నీ గృహాన్ని కాపాడుకో. రేపు నీ గృహాన్ని నీ శత్రువులు నాశనం చేయడానికి వస్తున్నారు. వారి ప్రయత్నాల్ని వమ్ము చెయ్యి. ఒకవేళ నీవు వాళ్లను, ఇటు మా జాతి ప్రజల్ని, ఎవరి మానాన్న వాళ్ళని వదిలేస్తే నీ అభీష్టం ప్రకారం నీకు అడ్డుపడేవాళ్ళు ఎవరూ ఉండరు. దేవా, నేను నిన్ను నమ్ముకున్నాను. శత్రువుల నుండి కాబాను రక్షించు. మా పట్టణం నాశనం కానివ్వకుండా వాళ్లను అడ్డుకో. ఇలా ప్రార్థించి ఆయన కూడా తన సహచరులతో కొండ గుహలలో వెళ్ళి దాక్కున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే అబ్రహా తన సైన్యాన్ని తీసుకుని మదపుటేనుగులతో అట్టహాసంగా ముందుకు సాగాడు. అలా ముగ్దలిఫా దాటి ముహసిర్ లోయలో ప్రవేశించగానే అబ్రహా కూర్చున్న ఏనుగు హఠాత్తుగా ఆగి చతికిలబడిపోయింది. దాన్ని లేపి కాబా దిశకు నడపడానికి ప్రయత్నిస్తుంటే అటువైపు ఒక అడుగు కూడా వెయ్యనని మొరాయించింది. కాబా ఉన్న దిశకు కాకుండా మరో దిక్కుకు మళ్లించి అదిమినప్పుడు అది లేచి హుషారుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. తిరిగి కాబా వైపు మళ్లించగానే కూలబడిపోయేది. అంతలో ఎటునుంచో ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. ఆ మరుక్షణమే సైన్యం మీద పక్షులు రాళ్ళు, ముక్కుల నుండి కంకర్రాళ్ళు విసరడం ప్రారంభించాయి. ఆ చిన్న రాళ్లతోనే సైనికుల శరీరాలు తూట్లు పడడం ప్రారంభించాయి.
దాంతో వారు బెంబేలెత్తిపోయి పెడబొబ్బలు పెడుతూ ఎటు పెడితే అటు పారిపోవడం ప్రయత్నించారు. కొన్ని క్షణాల్లోనే ఏనుగుల ఘింకారాలతో, గుర్రాల సకిలింపులతో, సైనికుల హాహాకారాలతో సర్వత్రా భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్రమైన తొక్కిసలాటలో వాళ్ళు చిక్కుకున్నారు. శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితి చూసి అబ్రహ గగ్గోలు పెట్టాడు. అతను కూడా కంకర్రాళ్ళు దెబ్బలకు రక్తసిక్తుడై పారిపోయాడు. కానీ దారిలోనే అతని ఒళ్ళు హూనమైపోయింది. అతని చేతివేళ్లు తోటకూర కాడల్లా వేలాడిపోయాయి. రాజధాని చేరుకోనప్పటికీ మొండి చేతులు, మొండి కాళ్ళు వాడైపోయాడు. రొమ్ము మీద మాంసంతో సహా చర్మం ఊడిపోయి గుండెకాయ బయటికి వచ్చింది. దాంతో అతను దబేలున నేల మీద పడి ఊపిరి విడిచాడు. నీ ప్రభువు ఏనుగుల వాళ్లను ఏం చేశాడో తెలియదా? ఆయన వారి దుష్ట ప్రయత్నాలను వమ్ము చెయ్యలేదా? వారి మీదకి ఆయన పక్షుల గుంపుల్ని గుంపులుగా పంపాడు. అవి వారి మీద కంకర్రాళ్ళు విసిరి పడవేశాయి. దాంతో వారు పశువులు తిని ఆగం చేసిన మేతల సర్వనాశనమయ్యారు అని అల్లాహతాలా దివ్య ఖురాన్లో 105వ సూర 1 నుండి 5 ఆయతుల్లో తెలియజేస్తున్నాడు. కొండ గుహల్లో దాక్కుని ఇదంతా గమనిస్తూ ఉండిన మక్కా పౌరులు చక్కగా ఊపిరి పీల్చుకుని తమ తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. అటు అబ్రహ చనిపోగానే సైబ్ బిన్ జియాజాన్ అనే అతను యమన్ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ వార్త అందగానే అబ్దుల్ ముతలిబ్ అతన్ని అభినందించడానికి కొందరు పెద్దలు వెంటబెట్టుకుని యమన్ రాజధాని సనా చేరుకున్నారు. యమన్ కొత్త రాజు ఖురేష్ నాయకుల్ని ఘనంగా స్వాగతం చెప్పి సత్కరించాడు. ఆ సందర్భంలో అతను మాట్లాడుతూ యావత్ అరేబియా ప్రజలతో పాటు అనేక జాతులు ఎదురు చూస్తున్న అంతిమ ప్రవక్త మీ సంతతిలో ఉద్భవిస్తాడు అని తెలియజేశాడు. అతను క్రైస్తవ, యూద మతాలను బాగా అధ్యయనం చేసి గొప్ప పండితుడు కూడా. కాబట్టి అతని వార్త విని ఖురేషీయులు చాలా సంతోషించారు. యూద పండితులు, ధర్మవేత్తలు, క్రైస్తవ తత్వవేత్తలతో పాటు అనేక మంది జ్యోతిష్యులు త్వరలోనే అరేబియాలో అంతిమ ప్రవక్త ప్రభవించబోతున్నారు అని ప్రకటించారు. ఈ భవిష్యత్తు ప్రకటన మధ్య కాలచక్రం ముందుకు సాగుతూ తన విధి నిర్వహణలో 50 రోజులు దాటింది. ఆ తరువాత ఓ రోజు రాత్రి మిలమిలా మెరిసే నక్షత్రాలు విశేష కాంతి పుంజలతో మక్కాపట్నం మెరిసిపోయేలా చేసింది. ఆ రాత్రి అనంతకోటి కాంతులతో అందాల జాబిలి ఎవరికోసమో స్వాగత గీతిక పాడుతూ పరవశించిపోతుంది. మరోవైపు కొండగుల నుండి వీస్తున్న వింత వాయువులు మధుర ధ్వనులతో మనుషుల్ని రంజింపజేస్తున్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో మక్కాపట్నం తీయటి స్వప్న జగత్తులో మైమర్చిపోతుంది. అలా చీకటి తెరలు కింద అంతా సద్దుమడిగిపోయినప్పటికీ అక్కడక్కడ కొందరు స్త్రీలు ఆదరాబాదరాగా లేచి అబ్దుల్ ముతలిబ్ ఇంటికి చేరుకుంటున్నారు. ఆ రాత్రి అబ్దుల్ ముతలిబ్ స్వగృహంలో నలువైపులా కాంతి కిరణాలు విరజమ్ముతూ మనోహర సౌందర్యంతో వెలిగిపోతూ మానవాళికేదో మూగ సందేశం ఇస్తుంది. లోపల అనేక మంది ఆడవాళ్లు ఆమెనా చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఆ ఇంటిపై దివ్యకాంతి క్షణక్షణానికి తేజోవంతమైపోతుంది. ఏమిటో ఈ తేజస్సు? ఎక్కడ నుంచి ఈ కాంతి పుంజలు? అదిగో దైవగృహంపై కూడా అచ్చం అదే తేజస్సు, అవే కాంతి పుంజలు. ఆశ్చర్యం, అంతా ఆశ్చర్యం. కాబా మందిరం నుండి అబ్దుల్ ముతలిబ్ ఇంటి దాకా రత్నాలు వెదజల్లినట్లు రహదారిలా ఏమిటి ఈ వింత వెలుగు? దీని నుండి దేవదేవతలు, దేవతా కన్యలు ఎవరైనా దిగి వస్తున్నారా? ఆ తేజస్సు ముందు పండు వెన్నెల కూడా పటాపంచలైపోతుంది. మిలమిలా మెరిసే నక్షత్రాలు కూడా వెలవెలపోతున్నాయి. కనువిందు చేస్తున్న ఆ కాంతులేమిటో అర్థం కాక మక్కా ప్రజలు మంత్రముగ్ధులై చూస్తున్నారు. ఘడియలు, గంటలు గడిచిపోతున్నాయి. ఆకాశంలో అత్యంత ప్రభావవంతమైన నక్షత్రం వెలిసింది. అసాధారణమైన నక్షత్రం అది. నిన్నటిదాకా లేని ఈ నవతార ఎక్కడి నుంచి వచ్చింది? ఏ శుభ సందేశం అందజేయడానికి వచ్చిందో? కోడి కూతలతో కొందరు మేల్కొన్నారు. దైనందిన కార్యక్రమాలలో ప్రారంభం చేసుకున్నారు మరికొందరు. ఇష్టాదేవాలను పూజించుకోవడం కూడా మొదలుపెట్టారు. కానీ పూజ గదుల్లోకి వెళ్ళి చూస్తే విగ్రహాలు బోర్లా పడి ఉన్నాయి. బహుశా ఏదో గాలి దుమారం వచ్చి పడేసి ఉంటుంది అని తలచి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని లేపి నిలబెట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ అదేమిటో గాని ఎంత ప్రయత్నించినా అవి నిలబడమని మొరాయిస్తున్నాయి. ఏమైంది ఈరోజు? నా దేవత కింద పడిపోయిందేమిటి? నిద్రొస్తుంది కాబోలు, కానీ విగ్రహాలు నిద్రపోవడం ఏంటి? నా మతిమండ.
కొంపతీసి నా మీద కోపమేమైనా రాలేదు కదా? పోనీ మరోసారి నిలబెడతా అంటూ ఓ వృద్ధుడు విగ్రహాన్ని గోడ కానిచ్చి నిలబెట్టాడు. తర్వాత అతను దానికెదురుగా సాగిలపడి సాష్టాంగ ప్రమాణం చేశాడు. కానీ లేచి చూస్తే ఆ విగ్రహం మళ్ళీ కింద పడిపోయి ఉంది. అంతలో అక్కడికి ఓ యువతి వచ్చి, తాతా చూశావా, ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాలు నిలబడడం లేదు, నువ్వే చూద్దురా అన్నది ఆమె అతని చెయ్యి పట్టుకుంటూ. అంతకుముందే విసిగిపోయి ఉన్న ముసలోడు చిరాగ్గా చెయ్యి విదిలించి, కనపడడం లేదా ఈ పరిస్థితి, వీటినే నిలబెట్టలేక నేను ఇక్కడ చస్తున్నా అన్నాడు. అబ్దుల్ ముతలిబ్ ఇంట్లో ఆమినా చిత్ర విచిత్ర అనుభూతులతో లోనవుతుందంట. అంతలో ఆమె కర్ణపుటలకు అకస్మాత్తుగా కొన్ని మృదు వచనాలు తాకాయి. ఆమినా, ఇదిగో ఈమె ఇస్మాయిల్ జబీవుల్లా తల్లి హాజిరా రజియల్లాన్హా, ఈమె ఈసా రూహుల్లా మాతృమూర్తి మరియం అలైహిస్సలాం. కాసేపటికే భళ్ళున తెల్లవారిపోయింది. ఆ రోజు దినకరుడు కూడా చల్లని కాంతి కిరణాలతో ప్రత్యక్షమయ్యాడు, చిరునవ్వులు చిందిస్తూ. అలాంటి శుభతరుణంలో ఉన్నట్లుంటి అబ్దుల్ ముతలిబ్ ఇంట్లో ఒక్కసారిగా ఆనంద కుసుమాలు వెల్లివిరిశాయి. పట్టలేని సంతోషంతో ఓ పడతి లోపల నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అబ్దుల్ ముతలిబ్కు శుభవార్త చెప్పండి, ఆయనకు మనవడు పుట్టాడు అని చెప్పి ఆమె మళ్ళీ తుర్రున లోపలికి పరిగెత్తింది. ఈ శుభవార్త వినగానే అబ్దుల్ ముతలిబ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆ సంతోషంతో ఆయన ఒక్క ఉరుకులో వెళ్ళి ఇంట్లో వాలారు. మనవణ్ణి 1000 కళ్లతో చూసుకుని ఎంతో మురిసిపోయారు. ఆమినా ఒడిలో అనిర్వచనీయమైన కాంతులు వెదజల్లుతూ ఆ అందాల బాలచంద్రుణ్ణి చూసి ఆనందించని వారెవ్వరూ లేరు. స్త్రీలైతే సంతోషంతో పాటలు పాడడం ప్రారంభించారు. ఆ తర్వాత నామకరణం కోసం ఆ నారీమణులు గుసగుసలతో ముందుకు చెప్పుకోవడం జరిగింది. ఆ సంగతి గ్రహించిన అబ్దుల్ ముతలిబ్ గారు, నా ముద్దుల మనవడికి ఏం పేరు పెడతానో మీరు ఆలోచిస్తున్నారా? మా ఈ రతనాల మూటకి ఎప్పుడో పేరు పెట్టేశాను అన్నారు. ఏం పేరు పెట్టారు? అహ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం. అహ్మద్ ఎంత చక్కని పేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలం కూడా. భూమిపైనే కాదు, దివి మీద కూడా నా మనవడు పేరు వెలిగిపోతుంది మరి. ఈ పేరు వినగానే ఆమినా పెదలపై చిరునవ్వు తొణకిసలాడింది. తన మనసులోని మాటే మావయ్య నోట వెలువడినట్లు ఆమె మనసులోనే సంబరపడిపోయారు. ఈ పేరు గురించి జనం చోద్యంగా చెప్పుకోవడం ప్రారంభించారు. అబ్దుల్లాకు కొడుకు పుట్టాడంట. పేరు చాలా విచిత్రంగా ఉంది. ఎవరి నోట విన్నా ఇవే మాటలు. బంధువులు, మిత్రులు, అభిమానులు జట్లు జట్లుగా వచ్చి అబ్దుల్ ముతలిబ్ను అభినందనలతో ముంచేస్తున్నారు. ఈ శుభవార్త విన్న సౌబియా అనే బానిస మహిళ పరుగు పరుగున వెళ్ళి దాన్ని తన యజమాని అబూలహబ్కు తెలియజేసింది. అబూలహబ్ సంతోషిస్తూ, సౌబియా, నా తమ్ముడు అబ్దుల్లాకు కొడుకు పుట్టాడని శుభవార్త వినిపించావు నాకు. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను బానిసత్వం నుండి విముక్తి చేస్తున్నాను అని అన్నారు. ఏమిటి, తమరు నాకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నారా? ధన్యురాలిని. నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అన్నది సౌబియా సంతోషంతో ఉక్కిరిబుక్కిరి అయిపోతూ. అయితే ఆమినా తన కొడుకు ఆయాను పట్టుకునే వరకు అతనికి నువ్వు పాలిస్తూ ఉండు అన్నాడు అబూలహబ్. మహాప్రసాదం, దానికోసమే ఇప్పుడు వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది సౌబియా. ఈ వార్త మక్కా శివార్లోని ఒక లోయలో ఉంటున్న ఆయిస్ అనే ఒక క్రైస్తవ సన్యాసి చెవిలో కూడా పడింది. అతను ఆ లోయలో సర్వతంగా పరిత్యాగి అయి నిరంతరం దైవధ్యానంలో గడుపుతూ గొప్ప మత పండితుడు కూడా. అందుచేతే అతను తరచుగా అతని దగ్గరికి వెళ్ళి భక్తులతో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు కూడా. అబ్దుల్ ముతలిబ్ కూడా అతని దగ్గరకు పోయి వస్తూ ఉంటారు. మనవడు పుట్టగానే ఈ శుభవార్త చెప్పడానికి ఆయన ఆయిస్ దగ్గరకు వెళ్ళారు. క్రైస్తవ సాధువు ఆయన్ని చూడగానే, ఏమిటి విశేషం, ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు అని అడిగారు చిరునవ్వుతో. విశేషమే మరి, ఓ శుభవార్త తెచ్చాను. మీరేమో భార్యాపిల్లల బాదరాబందీ లేకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుంటే సంగతులు ఎలా తెలుస్తాయి అన్నారు అబ్దుల్ ముతలిబ్ గారు. సరే చెప్పండి, ఆ శుభవార్త ఏమిటో. ఈరోజు మా అబ్దుల్లాకు కొడుకు పుట్టాడు. ఎంతో అందమైన పిల్లాడు. ఈ పిల్లాడి సౌందర్యం యావత్తు మక్కా పట్టణంలో సంచలనం సృష్టించింది. ప్రజల అభినందనలు స్వీకరించలేక నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నానంటే నమ్మండి. ఇంతకు అబ్బాయి పేరు ఏం పెట్టారు? ముహమ్మద్
సల్లల్లాహు అలైహిస్సలం గర్వంగా చెప్పారు అబ్దుల్ ముతలిబ్ గారు. శుభం శుభం, ఈ పిల్లవాడిని గురించి నేను మీకు ఇంతకాలం నుంచి చెబుతూ వచ్చాను. 3 కారణాలతో నేను ఈ బాలుణ్ణి గుర్తించాను. ఏమిటా 3 కారణాలు? 1, ఇది వరకెన్నడూ చూడని ఒక నక్షత్రం రాత్రి ఉదయించింది. 2, పిల్లవాడు పుట్టినరోజు సోమవారం. 3, అతని పేరు ముహమ్మద్ అని మీరు పెట్టారు. సల్లల్లాహు అలైహిస్సలం. అబ్దుల్ ముతలిబ్, మీరు ఎంతో అదృష్టవంతులు. చరిత్ర మీ వంశాన్ని ఎన్నటికీ మర్చిపోదు అన్నాడు క్రైస్తవ సాధువు అబ్దుల్ ముతలిబ్ని అభినందిస్తూ. అబ్దుల్ ముతలిబ్ గారు అమితమైన సంతోషంతో తన్మయంతో చెందుతూ ఇంటికి తిరిగి వచ్చారు. అసాధారణ వంశాంకురం, అపురూప సౌందర్యవంతుడైన మనవడు పుట్టిన తర్వాత ఆయన కోడల్ని ఆమినాను మరింత అభిమానించడం మొదలుపెట్టారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకింకా ఎన్నో అవకాశాలు కలిగించాలని, ప్రవక్త వారి జీవిత చరిత్రను తెలుసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తున్నాను. చివరిగా ఒక మాట, మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.